ఆ మహిమగల దేవుని సంగమనుడు ఆయన శరీరం కొరకు నీ కాళ్ళ ఎదుట, నీ పాదాల ఎదుట అవకాశం వస్తుంది. దాన్ని నువ్వు చేయి విడుచుకుంటున్నావు చూసావు, తర్వాత నీకు అవకాశం రాదు. గుర్తుపెట్టుకో, ఇనుప గంటంతో రాసుకో ఈ మాట. పరిచర్య చేయాలని పాకులాడినా నో ఛాన్స్ నీకు ఉండదు. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వాలని నువ్వు పాకులాడినా నీకు దొరకదు. నువ్వు వండుకొని నువ్వు తింటావు, నువ్వు ద్రవ్యముతో కొంటావు. ఆయనను అభిషేకించాల, దేహానికి పూయాలని నువ్వు అనుకుంటావు, నువ్వు కొంటావు. కానీ అది యేసయ్యకి వెళ్ళదు, నువ్వే తింటావు. యేసయ్య ఇష్టపడ్డాడు. ఒకసారి ఈ మొదటి తలంపుగా నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నా. మరలా ఎందుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారు కొన్నారు, కానీ అది యేసయ్యకు ఉపయోగపడలేదు. వారు కొన్నారు, అది యేసయ్యకు అది ఉపయోగపడలేదు. వారు కొన్నారు, యేసయ్యకు అది ఉపయోగపడలేదు. వారు కొన్నారు, యేసయ్యకు అది ఉపయోగపడలేదు. మనం వెల చెల్లించేది ఏదైనా యేసు కొరకు ఉపయోగపడుతుందా? ఆయన సంఘము కొరకు ఉపయోగపడుతుందా? సంఘం అంటే అది చాలా మంది కాదు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. నీవు వెల చెల్లించేది ఏదైనా దేవుని మహిమ కొరకు, సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి ఉపయోగకరం కాకపోతే అది నిష్ప్రయోజనమైనది. అది నా మొదటి తలంపుగా మీ దృష్టికి తెచ్చాను. దాన్ని గ్రహిస్తావని ఏ కోణంలో దేవుడు నీతో మాట్లాడతాడు. 1వ తరగతి చదివేవాడికి ఇది 1వ తరగతి కోణంలో అర్థమవుతుంది. చిన్నపిల్లవాడికి చిన్నపిల్లవాడి కోణంలో అర్థమవుతుంది. ఆత్మీయతలో కాస్త ఎదిగిన వాడికి ఆత్మీయ కోణంలో అర్థమవుతుంది. ఎవడికి అర్థం కాదనేది అసంభవం, అందరికి అర్థమవుతుంది. వాడి స్థాయిని బట్టి వాడికి అర్థమవుతుంది. సేవకునికి అర్థమయ్యే రీతిలో సేవకునికి అర్థమవుతుంది. నాకు అర్థమయ్యే రీతిలో నాకు అర్థమవుతుంది. నిన్ను దేవుడు ఏ రీతిగా దర్శిస్తున్నాడో ఆ రీతిలో నువ్వు చూడు. వారు కొన్నారు, యేసయ్య చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు, కానీ ఆయన పోయలేదు. ఏం చేశారంట? అక్కడ పారేశారో లేదా ఎందుకులే వేస్ట్ అవుతామని తెచ్చుకొని వాళ్ళే పూసుకున్నారు. ఏమో మనకు తెలియదు. స్తోత్రం చెప్పను. హల్లెలూయా. నీదంటూ ఏదైనా దేవునికి ఉపయోగపడుతుందా? నీ బలం దేవునికి ఉపయోగపడుతుందా? నీ ధనం దేవునికి ఉపయోగపడుతుందా? నీ ఆయుష్ దేవునికి ఉపయోగకరమైందేనా? ఒక్క నిమిషం ఆలోచించి నీ కోణంలో, పరిశుద్ధాత్మ నిన్ను దర్శించిన కోణంలో. ఇక వారు బయలుదేరారు. సుగంధ ద్రవ్యములు కొన్నారు, బయలుదేరారు. బయలుదేరి వాళ్ళు వెళుతూ అంటున్న మాటలు ఏంటంటే, యేసయ్యను సమాధి చేసిన తర్వాత ఆ సమాధికి ఒక రాయిని అడ్డుగా దొర్లించారు. బైబిల్ స్కాలర్స్ ప్రకారం సుమారు దాని బరువు 1500 టన్నులు. వీళ్ళెంతో అంటున్న మాట ఏంటో తెలుసా? మనమేమో ఆయన దేహమునకు పుయ్యవలెనని సుగంధ ద్రవ్యములను తీసుకొని వెళ్తున్నాం. మరి ఆ రాయి ఎవడు తొర్లిస్తాడు? మనం సమాధి లోపలటానికి? మనము సమాధి లోపలికి వెళ్ళి ఆయన దేహమునకు పూయటానికి ఈ సుగంధ ద్రవ్యములు ఆయన దేహమునకు పూయటానికి ఆ రాయి మన కొరకు ఎవడు తొర్లించును? అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఈ రాయి మన కొరకు ఎవడు తొర్లిస్తాడు? అదే మార్కు సువార్త 16:4 ఆ రాయి ఎంతో, చెప్పండి, పెద్దది. ఆ రాయి ఎవడు తొర్లిస్తాడు? ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎవడు తొర్లిస్తాడు?
యేసయ్యను మహిమపరచడానికి యేసు దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయటానికి అడ్డుగా ఉన్న ఆ రాయిని ఎవడు దొర్లిస్తాడు? ఆ రాయి ఎంతో. రెండవ తలంపుకు వస్తున్నా. నీవు యేసు దేహమునకు పూయాలనుకుంటున్నావు. యేసు దేహము, యేసు శరీరము అన్నప్పుడు నీకు గుర్తు రావాల్సిందేంటి? జీవము గల దేవుని చెప్పాలి సంఘం. యేసయ్య దేహమునకు అంటే జీవము గల దేవుని, యేసయ్య దేహమునకు, యేసయ్య శరీరమునకు అనగా జీవము గల దేవుని సంఘము కొరకు ఇది ఉపయోగపడాలని చెప్పి సుగంధ ద్రవ్యములు, పరిమళ ద్రవ్యములు వెల చెల్లించి ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందాలని, ఆ దేహము పూయబడవాలని, ఆ దేహమును అభిషేకించాలని నువ్వు అనుకుంటున్నావు. దానికి కావలసిన వనరులను సమకూర్చుకున్నావు. యేసు దేహమును అభిషేకించాలని, యేసయ్య దేహమును మహిమపరచాలని, యేసయ్య దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయాలని, ఆ యేసయ్య దేహం అనగా జీవము గల దేవుని సంఘమే. ఆ జీవము గల దేవుని సంఘమునకు ఆధిక్యత కలుగ చేయాలని, ఆ సంఘము మహిమకరమైనదిగా ఉండాలని, ఆ సంఘము ఖ్యాతి ప్రజ్వలిల్లాలని చెప్పి ఆ సంఘము కొరకు నువ్వేవో వనరులు సమకూర్చుకున్నావు. కానీ వనరులు నీ దగ్గర ఉన్నాయి, యేసయ్య దేహము సమాధి లోపల ఉన్నది. మరి ఎవడు తొలగిస్తాడా రాయి? నీకున్న దర్శనము నెరవేర్చబడటానికి, హలో, నీకున్నది మంచి దర్శనమే. యేసయ్య దేహమునకు పూయాలని ఆ సుగంధ ద్రవ్యాలు, ఆ సుగంధ ద్రవ్యములు యేసయ్య దేహమును సువాసనిచ్చేటట్టు చేయాలని, సంఘమునకు ఖ్యాతి రావాలని, జీవము గల దేవుని సంఘమనేడు ఆయన శరీరమునకు, ఆ దేహమునకు ఆ సుగంధ ద్రవ్యములు పూస్తే ఆ సంఘము యొక్క ఖ్యాతి, ఆ సంఘము యొక్క మహిమ, ఆ సంఘము యొక్క ప్రభావము దేశ దేశాలలో మానుభ్రోగాలని ఆశ నీకుంది, నాకుంది. దానికి కావలసిన వనరులున్నాయి. కానీ ఒక రాయి అడ్డుగా ఉంది. దాన్ని ఎవడు తొలగిస్తాడు? అది చాలా పెద్దది. నా వైపు చూస్తూ వినండి మాటలు. నీకు యేసయ్య పట్ల వైరాగ్యం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు సంఘము కొరకు శ్రమపడాలన్న ఆశ ఉంది, చెమటోర్చాలన్న ఆశ ఉంది. ఆ సంఘమనడు ఆయన శరీరము యొక్క ఖ్యాతి పరిమళ సువాసన వలె వెదజల్లి గ్రామ గ్రామాలు, పల్లెలు పల్లెలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు మ్రానుమోగి ఆ సువాసన ప్రపంచమంతా వ్యాపించాలని దానికి కావలసిన వనరులు, సుగంధ ద్రవ్యాలు నువ్వు సిద్ధపరుచుకున్నావు, కొనుక్కున్నావు. ఈ ఆశ నీకుంది, వనరులు నీ దగ్గర ఉన్నాయి. కానీ యేసయ్యను మహిమపరచడానికి నువ్వు వెళ్తున్నప్పుడు ఒక రాయి అడ్డుగా ఉంది. అది ఎంతో పెద్దది. దాన్ని ఎవడు దొరికిస్తాడు? దాన్ని ఎవడు దొరికిస్తాడండి? ఓ నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని ఎడల నీకున్న భక్తి, వైరాగ్యం, దేవుని మహిమపరచాలన్న ఆశకు నీకుంది. ఆయన సంఘమనేడు ఆయన శరీరము కొరకు వెల చెల్లించావు. దాని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నావు. కానీ ఒక అట్టుంది, ఆ రాయి ఎవడు తొలగిస్తాడు? అదెంతో పెద్దది, అదెంతో పెద్దది. దాన్ని ఎవడు తొలగిస్తాడు? ఎవడు తొలగిస్తాడు? ఎవడు తొలగిస్తాడు? ఎవడు తొలగిస్తాడు? నీకు నీ దేవునికి మధ్య ఉన్న దేవుని విషయమై జీవించాలి. హలో, దేవుని విషయమై జీవించాలి అన్న వాంఛ నీకుంది. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు దేవునికి చెందినవి ఉండాలన్న ఆశ ఉంది నీకు. నీవు వెల చెల్లించిన ప్రతీది కూడా తిరిగి సంఘమునకు మహిమ తేవాలి, సువాసన వెదజల్లాలి అన్న ఆశ నీకుంది. దేవునితో అంటుకట్టబడాలి, దేవునిని అత్తుకొని ఉండాలన్న వాంఛ నీకుంది.
కానీ ఆయనకు నీకు మధ్య ఒక రాయి ఉంది, అది ఎంతో పెద్దది. దాన్ని ఎవడు దొర్లిస్తాడని అడుగుతున్నాను. ఆ సమాధి యుద్ధకు వెళ్తున్న స్త్రీలు ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయవలెనని, ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొని ఆ దేహమును పూయాలని సమాధి యుద్ధకు వెళుతూ ఆ స్త్రీలు మాట్లాడుకుంటున్నారు. ఆ రాయిని ఎవడు దొర్లిస్తాడు? ఆ రాయి ఎవడు దొర్లిస్తాడు? లోపల నువ్వు పని మహిమపరచాలనుకుంటున్నా యేసు దేహం ఉంది. జీవము గల దేవుని సంగమనకు శరీరము, జీవము గల దేవుని సంగమనేడు ఆయన శరీరము, జీవము గల సంగమనేడు ఆయన శరీరము లోపల ఉంది, సమాధిలో ఉంది. నువ్వు వెళ్తున్నావు, ఆ దేహాన్ని, ఆ సంఘాన్ని మహిమపరచాలన్న ఆశ నీకుంది, మరి అడ్డుగా ఇది ఉంది. ఎవడు తొర్లిస్తాడు? ఆ రాయి ఎవడు పొర్లిస్తాడు? ఎవడు పొర్లిస్తాడు అనుకుంటూ వెళ్తున్నారు. ఆ రాయి ఎవడు పొర్లిస్తాడు? ఆ రాయి ఎంతో పెద్దది. మళ్ళా పైగా ఒక మాట చెప్తాను, ఆ రాయి ఎంతో పెద్దది, అది అడ్డుగా ఉంది, అది ఎంతో పెద్దది, వీళ్ళు దొర్లించలేరు. అంతేకాదండోయ్, ఆ రాయి మీద రాజముద్ర వేయబడింది. ఏంటి? ముద్రించబడింది. ఈ రాయి ఎన్నటికీ తొలగింపబడకూడదు, దీన్ని ఎవడు ముట్టకూడదు. ఈ రాయి తొలగించడానికి వీల్లేదు, ముద్ర వేయబడింది. రాజాజ్ఞతో కూడిన ఒక శాసనం అక్కడ ఉంది. ఈ రాయిని ఎవడు తొలగించకూడదు. జీవము గల దేవుని సంగమనేడు ఆయన శరీరము కొరకు నువ్వు ప్రయాసపడేటప్పుడు, జీవము గల దేవుని సంగమును సుగంధ ద్రవ్యములతో పరిమళింపచేసి ఆ సంగము ద్వారా వెల్లడి అవుతున్న పరిమళ వాసన, క్రీస్తుని గూర్చిన పరిమళ వాసన పల్లెలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం వ్యాపించాలని నువ్వు ఆశపడుతున్నావు. కానీ ఒక అడ్డుగా రాయి ఉందండి, అదెంతో పెద్దదండి. అంతేకాదు, అది నీ ఎదుట ఎన్నడూ దొర్లించబడు, నీకు అడ్డుగా ఉన్నది ఎన్నడూ దొర్లింపకూడదని ఒక శాసనం చేయబడింది, ముద్ర వేయబడింది. ఎవడు దొర్లిస్తాడంటే ఇక అంటే అర్థమేంటి తెలుసా? ముద్ర వేయబడిందంటే అర్థమేంటి? ఇక అది ఎన్నటికీ తొరలింపబడటానికి వీలు అవకాశం లేదు. నేను ఒక మాట చెప్తాను, వింటారా? నీ దేవుని మహిమపరచటానికి నీ హృదయం ఆరాటపడుతుంది. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణము ఎంతో తృష్ణగొనుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం ఎంతో తృష్ణగొనుచున్నది. కానీ ఎన్నటికీ నా జీవితంలో దొర్లించబడిన ఒక పెద్ద రాయి, ఎంతో పెద్ద రాయి, ఎన్నటికీ నా జీవితంలో దొర్లించబడిన ఒక రాయి అడ్డుగా ఉంది. ఎవడు దొర్లిస్తాడండి? ఇది అది దొర్లించబడుతుంది అంటానికి ఆస్కారం లేదు. ఎవడు దొర్లిస్తాడు? ఏమో, ఎట్టకేలకు బయలుదేరి వెళ్ళారు. వారు అక్కడికి వెళ్ళక మునిపే ఆ రాయి దొర్లించబడి ఉండుటయో, ఆ రాతి మీద దేవదూత కూర్చొని ఉండటం వారు చూడగలిగారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.